Hi everyone. First time meet out now. How many of you are new to prelims? అంటే ఈసారి prelims రాస్తున్నారు. Nearly half. I think you know the basic structure of civil services exam and all. మొత్తం ఏంటి ఎలా ఫంక్షన్ అవుతుంది అంతా తెలిసే ఉంటుంది. జస్ట్ దిస్ ఈస్ జస్ట్ క్రాష్ కోర్స్. అంటే జస్ట్ మీకు అంత డీటెయిల్స్లోకి వెళ్ళాము. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ప్రిలిమ్స్లో ఖచ్చితంగా వచ్చే టాపిక్స్ ఏంటి అనేది చెప్తాం. డీటెయిల్ క్లాసెస్ ఏం కాదు ఇవి. మీరు ఆల్రెడీ లాస్ట్ 1.5 year నుండి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ యూ ఆల్రెడీ నో. బట్ వీ విల్ సే హౌ విచ్ మేనర్ ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్. లైక్ ఇప్పుడు సిబిడిసి గురించి అందరికీ తెలుసు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో క్వశ్చన్ అనేది ఎలా వస్తుంది, ఎనీ గెసెస్, ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలరు? సింపుల్గా క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, అకార్డింగ్ టు విచ్ యాక్ట్ ద ఆర్బీఐ ప్రింట్స్ మనీ ఆర్ ప్రింట్స్ కరెన్సీ ఇన్ ద కంట్రీ. ఏ యాక్ట్ ప్రకారం ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేస్తుంది? వెదర్ ఇట్ ఈస్ ఆర్బీఐ యాక్ట్ ఆర్ కరెన్సీ అండ్ కాయినేజ్ యాక్ట్. ఇట్ కెన్ బి ఏ క్వశ్చన్. అంటే డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. సో ఐ విల్ బి లిస్టింగ్ సమ్ టాపిక్స్ ఇన్ సెవరల్ సబ్జెక్ట్స్: ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ. అంటే ఆ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది మాకు ఐడియా ఇస్తాం అనమాట. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇందులో మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం లేదు, విచ్ ఆర్ మోర్ రిలవెంట్. అంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్కి ఎన్ని చాలా రిలవెంట్గా ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నదని వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం. సో యూ ప్లీజ్ నోట్ డౌన్ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఐఎమ్ సేయింగ్. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ఎకానమీ. ఎకానమీ మనం ఆల్రెడీ చెప్పినట్టే, ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిగార్డింగ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద యాక్ట్ అనేది తెలుసుకోవాలి. అండ్ ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఏ ఇన్స్టిట్యూషన్, దాని ప్రాపర్టీస్ అంటే దాని క్రైటీరియా కొన్ని ఉంటాయి. అండ్ అలాగే మనకి ఎకనామిక్ టర్మ్స్లో లీగల్ టెండర్ అని ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని లీగల్ టెండర్గా కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియాట్ మనీ అని అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్, లాస్ట్ 2 years నుండి చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్న టర్మ్స్, ఆర్బీఐ తీసుకున్న యాక్షన్స్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్, ఆపరేషన్ ట్విస్ట్, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఇవి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేషన్ ట్విస్ట్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే వాట్ డస్ ఇట్ డూ, వెదర్ ఇట్ ఈస్ బయింగ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఆర్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్. అలా డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారనమాట మీకు క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్, and the other one is fiscal slippage. The terms fiscal slippage అంటే ఏంటి, fiscal drag అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ ఫిస్కల్ రిప్రెషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫిస్కల్ పాలసీలో. దీన్ని డైరెక్ట్గా ఆ వర్డ్ యొక్క మీనింగ్ అడుగుతారు. డైరెక్ట్ వాట్ ఈజ్ ఫిస్కల్ స్లిపేజ్ అని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఆర్ అదర్వైజ్ డైరెక్ట్గా బడ్జెట్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడుగుతారు. దే విల్ గివ్ అన్ హైపోథెటికల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు కోవిడ్ రిసెషన్ వచ్చింది కదా, కోవిడ్ రిసెషన్ టైంలో గవర్నమెంట్ సైక్లికల్ పాలసీ తీసుకుందా, యాంటీ సైక్లికల్ పాలసీ తీసుకుందా అని అలాంటి ఇండైరెక్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు. లేదా డైరెక్ట్గా ఆ టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ రిలవెన్స్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అలా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ వన్ విచ్ ఈస్ ఎ న్యూస్ వెరీ మచ్ ఈజ్ సెమీ కండక్టర్స్ అనేది చాలా ఎక్కువ న్యూస్లో ఉంది లాస్ట్ 2 years నుంచి. దీన్ని మనం టూ టైప్స్లో క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, సెమీ కండక్టర్స్ యొక్క ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సెమీ కండక్టర్స్, హౌ ఆర్ ద డిఫరెంట్ ఫ్రమ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఇది. మనం సెమీ కండక్టర్స్ అంటే వాటిని ఏ సెక్టర్స్లో యూజ్ చేస్తారు అనుకుంటాం, బట్ యూ నీడ్ టు గో ద బేసిక్స్. దాని ప్రాపర్టీస్ ఏంటి, సెమీ కండక్టర్కి డిఫరెన్సెస్ ఏంటి, లైక్ రెసిస్టెన్స్, కండక్టివిటీ, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్, డిజిటల్ యూనివర్సిటీ. రీసెంట్గా బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అండ్ ప్రెజెంట్ డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, వాటి గురించి క్వశ్చన్ అడగవచ్చు. లేదా డైరెక్ట్గా బడ్జెట్లో అనౌన్స్ చేశారా, లేదా ఫినాన్స్ యాక్ట్లో అనౌన్స్ చేశారా, లేదా ఏదో స్కీమ్ ద్వారా ఉన్నదా అని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ రికవరీ. కే షేప్ రికవరీ, వి షేప్ రికవరీ, డబ్ల్యూ షేప్ రికవరీ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే ఇక్కడ మనం క్వశ్చన్ 2 types ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ కాన్సెప్ట్ అడుగుతారంటే కే షేప్ అంటే ఏంటి, సమ్ సెక్టర్స్ విల్ గ్రో, సమ్ సెక్టర్స్ విల్ డిక్లైన్.
అండ్ వాట్ ఈజ్ అబౌట్ డబ్ల్యూ షేప్డ్ రికవరీ. డబ్ల్యూ షేప్డ్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఎకనామిక్ సర్వేలో డబ్ల్యూ షేప్డ్ రికవరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి వాట్ ఈజ్ డబ్ల్యూ షేప్డ్ రికవరీ అని. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ పెగసస్ స్పైవేర్. పెగసస్ వెరీ మచ్ ఇన్ న్యూస్. పెగసస్ గురించి అందరికీ తెలుసు, కాకపోతే యూపీఎస్సీ విల్ థింక్ ఇన్ 2 డైమెన్షన్స్. ఒకటి అందరికీ తెలిసినట్టు ఈజీగా అడుగుతారు, రెండు కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పెగసస్ స్పైవేర్ని ఇండైరెక్ట్గా విచ్ టైప్ ఆఫ్ స్పైవేర్ ఈజ్ ఇట్ అంటే కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట స్పైవేర్స్లో. ర్యాన్సమ్ వేర్ అని, వానాక్రాయ్ అని, ఇలా మనం చాలా న్యూస్లో చూసాం కదా. డిఫరెన్షియేట్ చేయమని అడుగుతారు, లేదా సింప్లీ విచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇట్ అని అడుగుతారు. సో అది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ-శ్రమ్ పోర్టల్. ఈ-శ్రమ్ పోర్టల్ అండ్ MSME definitions. Very, very important. MSME definitions. And definitely they will ask about the difference between earlier definition and the new definition. Earlier definition లో సర్వీసెస్కి మ్యానుఫ్యాక్చరింగ్కి డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ ఇంకొకటి ఈ MSMEస్లోనే దెర్ ఆర్ సెవరల్ స్కీమ్స్. ఆ స్కీమ్స్ని డైరెక్ట్గా అడుగుతారు. MSME సంబంధ్ ఏంటి, సంపర్క్ ఏంటి, సమాధాన్ ఏంటి, ఈ మూడింటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇచ్చి కొరిలేట్ చేయమంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ MSME సంబంధ్, సంపర్క్, సమాధాన్. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ బాండ్స్. ఖచ్చితంగా కాన్సెప్ట్ రిలేటెడ్గా మినిమం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది విత్ రెస్పెక్ట్ టు బాండ్స్ అండ్ ఇన్ఫ్లేషన్. అండ్ నౌ వీఆర్ ఫేసింగ్ రియల్లీ running inflation, we can say. After nearly 50 months, our CPI is more than 7.5%. ఖచ్చితంగా CPI ఇన్ఫ్లేషన్ గురించి, జీనీ కోఫిషియంట్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూ నీడ్ టు నో దిస్ క్లియర్లీ అబౌట్ బాండ్ రేట్స్. బాండ్ రేట్స్కి బాండ్ ఈల్డ్కి వేరియేషన్ ఏంటి, హౌ దే ఆర్ రిలేటెడ్. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టైంలో ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, రిసెషన్ టైంలో ఏది పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, అలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయాలి బాండ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫెడరల్ రిజర్వ్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్కి ఇండియాకి రిలేషన్ ఏంటి, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్. అంటే ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం ఇండియన్ రూపీ తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే ఫెడరల్ రిజర్వ్ వల్ల మన ఇండియన్ రూపీకి ఇంపాక్ట్ ఏంటి. అది ఒక డైమెన్షన్లోనే కాదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద ఏ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ మీద ఏ ఇంపార్టెన్స్ చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ. I think most of you know about it. Capital account convertibility. Is full capital account convertibility available in India? No, only partial. And there is one committee on it and they have given some recommendations. Our recommendations కూడా important అన్నమాట. తారాపూర్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది ఫుల్ క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీకి ఏం పెట్టాలి, ఎలా చేయాలి అని. వన్స్ గో త్రూ దెమ్. ఓకే. నెక్స్ట్ రిగార్డింగ్ టు లేటెస్ట్ బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ స్కీమ్స్ వచ్చాయి. పిఎం డివైన్ స్కీమ్ వచ్చింది. అండ్ లిథియం అనేది చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య చాలా ఎక్కువ న్యూస్లో వస్తుంది. లిథియం అనేది వాట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ లిథియం, అంటే రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఏంటి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏంటి. అండ్ ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే లిథియం ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి. లిథియం ట్రయాంగిల్ రిగార్డింగ్ ఇట్స్ లొకేషన్ అనమాట, ఏ కంట్రీకి ఎక్కువ లొకేషన్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ స్విఫ్ట్ గురించి అందరికీ ఐడియా ఉన్నదా? స్విఫ్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్. And what is its characteristics, and is it a messaging system or is it a money communication system అని అడుగుతారు. అంటే అదొక మెసేజింగ్ ప్లాట్ఫామా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియం అనేది అడుగుతారు. ఓకే. నెక్స్ట్ అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గ్రాఫీన్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్లో అడుగుతారు, కార్బన్ ప్రాపర్టీస్లో కూడా అడుగుతారు గ్రాఫీన్ అనేది. వాట్ ఆర్ ఇట్స్ న్యూ వెంచర్స్, అంటే ఇప్పుడు గ్రాఫీన్లో చాలా ఎక్కువ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, అదొకసారి మీరు ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టెక్నికల్ టెక్స్టైల్స్ గురించి గవర్నమెంట్ మిషన్ కూడా పెట్టింది ఒకటి, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. అండ్ ఇందులో ఎలా అడుగుతారంటే టెక్నికల్ టెక్స్టైల్స్కి జనరల్ టెక్స్టైల్స్కి డిఫరెన్స్ ఏంటి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎస్థెటిక్ పర్పస్, ఫర్ దేర్ ఫంక్షనాలిటీ. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే ఫంక్షనాలిటీ కోసం వాడతారు,
అందులో టైప్స్ ఉంటాయి, జియో టెక్స్టైల్స్ అని, ఆయికియో టెక్స్టైల్స్ అని. ఆ డిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మనకి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి రిగార్డింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ ఆయిల్ కానీ, యురేనియం కానీ, రిసోర్సెస్ కానీ. ఈ ప్రతి రిసోర్స్ యొక్క అవైలబిలిటీ మనకు తెలుసుకోవాలి. యురేనియం ఇండియాలో ఎక్కడ ఉంటుంది? లైక్ తుమ్మలపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ఇండియాస్ లార్జెస్ట్ యురేనియం మైనింగ్. అలాగే వాట్ ఆర్ ద అదర్ సోర్సెస్, అదర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ యురేనియం లైక్ మోనజైట్, థోరియం, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ రిగార్డింగ్ ఎకానమీ ఓన్లీ, కార్డ్ టోకెనైజేషన్. కార్డ్ టోకెనైజేషన్ అనేది కొత్తగా వచ్చింది, ఆర్బీఐ తీసుకొచ్చింది, ఎస్పెషల్లీ ఫర్ రెడ్యూసింగ్ సైబర్ క్రైమ్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ పర్పుల్ రెవల్యూషన్. పర్పుల్ రెవల్యూషన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. పర్పుల్ రెవల్యూషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ లావెండర్. ఇది మనం డైరెక్ట్గా పర్పుల్ రెవల్యూషన్ గురించి అడుగుతారు, ఆర్ దే విల్ ఆస్క్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లావెండర్. లావెండర్ అనేది ఇన్వేజివ్ స్పీసీసా లేదా కమర్షియల్ స్పీసీసా అని ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ కోల్ క్రైసిస్. కోల్ క్రైసిస్ అనేది ఇప్పుడు రీసెంట్గా బర్నింగ్ ఇష్యూ. కోల్ గురించి డైరెక్ట్గా ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా, అది ఒక థియరిటికల్ క్వశ్చన్. బిటూమినస్ కోల్, యాంథ్రసైట్ కోల్ అదిని. ఇంకొకటి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ కోల్ షార్టేజ్ ఇన్ ఇండియా, లైక్ కోల్ ఇండియా లిమిటెడ్ ఆర్ రీసెంట్ అమెండ్మెంట్స్ టు ద కోల్ యాక్ట్. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే కోల్ ఈజ్ మైనర్ మినరల్ ఆర్ మేజర్ మినరల్. అది ఒక డెఫినెట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దే విల్ గివ్ 3 to 4 ఆప్షన్స్ అండ్ ఆస్క్ us టు చూస్ విచ్ ఆర్ మైనర్ మినరల్స్ ఆర్ మేజర్ మినరల్స్. అది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే లాస్ట్ టైం మనకి శాండ్ గురించి అడిగారు. శాండ్ ఈజ్ ఏ మైనర్ మినరల్ అండర్ స్టేట్ సబ్జెక్ట్. అలాగే ఓకే. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఆర్బీఐ. రీసెంట్లీ ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. ఇలాంటి ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేది ఆర్బీఐ యూపీఎస్సీకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మధ్యన బాగా ఎక్కువగా న్యూస్ వచ్చి ఇండియాలో బాగా పాపులర్ అవుతున్న టర్మ్ యూనికార్న్స్. వాట్ ఈస్ ఎ యూనికార్న్? రీసెంట్లీ వీ హ్యావ్ 100 యూనికార్న్స్. యూనికార్న్ అంటే ఏంటి, లేదా డైరెక్ట్గా యూనికార్న్స్ వల్ల ఇండియన్ ఎకానమీకి అడ్వాంటేజ్ ఏంటి, లైక్ స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, అలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఐసి ఐపీఓ. ఎల్ఐసి ఐపీఓ గురించి మనం క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, వెన్ ఈజ్ ఎల్ఐసి నేషనలైజ్డ్, ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఎల్ఐసి నేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది? అండ్ నెక్స్ట్ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్, ఆ టర్మ్ తెలుసుకోండి. అందులో ఏవేవి ఉన్నాయి? ఎల్ఐసి, జిఐసి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. 3 కంపెనీస్ ఆర్ దేర్. డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్. సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఉన్నట్టే సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్ కూడా ఉన్నారు, వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా యూపీఐ గురించి కొత్త అప్డేట్ ఏంటి అని అంటే, యూపీఐ ఈజ్ బీయింగ్ లాంచ్డ్ ఇన్ నేపాల్ అండ్ భూటాన్. ఇవి తెలుసుకోవాలి ఖచ్చితంగా, యూపీఐ లేటెస్ట్ చేంజెస్. అండ్ అనదర్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి ఎలా అడుగుతారంటే, ఇప్పుడు మనకి వైట్ గూడ్స్ సెక్టర్లో పిఎల్ఐ స్కీమ్ ఉంది. వాట్ కాన్స్టిట్యూట్స్ వైట్ గూడ్స్ అంటారు? వైట్ గూడ్స్లో ఏవే వస్తాయి? రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, ఇవన్నీ. అంటే దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనేది. అండ్ ఇంకొకటి, కొన్ని సెక్టర్స్ ఇచ్చి ఏ సెక్టర్స్ ఇందులో పిఎల్ఐ స్కీమ్లో ఉన్నాయి అని అడుగుతారు, లైక్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, డ్రోన్ రెగ్యులేషన్స్, డ్రోన్ కంపెనీస్, ఇలా. సో పిఎల్ఐ సెక్టర్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అనదర్ వన్ ఈజ్ విచ్ మినిస్ట్రీ గివ్స్ దిస్ మినిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ ఎకానమీలో ఇంకొక టాపిక్ ఏంటంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్.
రీసెంట్గా మనం మాడిఫై చేసాం బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్. అందులో ఎంటర్ప్రైజ్ డెఫినేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. వాట్ ఈజ్ ఎంటర్ప్రైజ్ డెఫినేషన్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్లో? అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ ఎకానమీ. సారీ, ఎంటర్ప్రైజ్ బేస్డ్ డెఫినేషన్ అంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్లో మనం కొత్తగా రీసెంట్ చేంజెస్ తీసుకొచ్చాం. అందులో ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ మోడల్ కాకుండా ఇప్పుడు ఎంటర్ప్రైజ్ మోడల్ అన్నాం. ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ ఫర్ ఇండియా, లిటిగేషన్స్ అవి లేకుండా మనకి ఫేవర్గా ఉండేటట్టు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్, 99% chance that there will be one question on hydrogen. Like, what are the types of hydrogen? Green hydrogen, pink hydrogen, blue, brown, black, different types. Or they will ask hydrogen fuel cells, solid state batteries. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకు అని అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ఇప్పుడు కస్ప్లో ఉన్నాం. ఇండియా ఈజ్ ప్రపోజింగ్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వన్ ఆఫ్ ద కీ సెక్టర్స్ ఈజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమేషన్, ఇవన్నీ. అండ్ గవర్నమెంట్ వాంట్స్ టు ప్రమోట్ హైడ్రోజన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫాసిల్ ఫ్యూల్స్. సో ఖచ్చితంగా హైడ్రోజన్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దానికి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. వాట్ ఆర్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్? అండ్ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఆర్ ద ఇంప్యూరిటీస్ ఆర్ వాట్ ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్? అది ఇంపార్టెంట్ అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ రిపోర్ట్స్ గురించి కొన్ని తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్? వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ఇవ్వడం లేదు, ఆపేశారు. నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండ్ లీడ్స్ ఇండెక్స్, ఎస్డిజి ఇండియా ఇండెక్స్, ఆర్బీఐస్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. బేస్ ఇయర్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, అవన్నీ. ఓకే, I think we have covered economy sufficiently. Economy, any topics వచ్చాయి? I think most of them we have covered economy. Okay, next we will go to science and technology. Yeah, economy ఇంకా మీరు ఇంకేమైనా యాడ్ చేద్దాం అనుకుంటే యూ కెన్ యాడ్. బట్ దీస్ ఆర్ అంటే మనకి యూపీఎస్సీకి చెప్పాలంటే ఏది అవసరం లేనిది ఉండదు. వాడు ఏ క్వశ్చన్ అయినా అడుగుతాడు. బట్ మ్యాక్సిమం మనం చదివిన దాంట్లో, మనం తెలిసిన వాటిలో మనం వాటిని హైలైట్ చేసుకున్నాం. వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ మోస్ట్ హ్యాపెనింగ్ ఈవెంట్స్, హ్యాపెనింగ్ టెక్నాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. 2 టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద రేడియేషన్ ఇట్ యూజెస్ లైక్ మైక్రోవేవ్, విజిబుల్ స్పెక్ట్రమ్ ఆర్ దట్ వన్, అండ్ వాట్ ఈజ్ లాగ్రేంజ్ పాయింట్, లాగ్రేంజ్ పాయింట్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ హబుల్ స్పేస్ టెలిస్కోప్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ఇట్స్ పర్పస్ ఆర్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ఇండిజినస్గా కవచ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. కవచ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇండియన్ రైల్వేస్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ 5G. ఈ 5G గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. 5Gలో ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5G అండ్ 4G, అండ్ దాని బ్యాక్ హాల్ ఏంటి, అంటే అది ఆప్టికల్ ఫైబర్ మీద రన్ అవుతుందా, లేటెన్సీ అంటే ఏంటి, హై లేటెన్సీ ఉంటుందా, లో లేటెన్సీ ఉంటుందా, అండ్ 5Gకి స్టార్ లింక్, శాటిలైట్ ఇంటర్నెట్ ఉంది కదా, శాటిలైట్ ఇంటర్నెట్కి డిఫరెన్సెస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ 5Gకి. అండ్ వీఆర్ కండక్టింగ్ 5G ట్రయల్స్ అండ్ 5G స్పెక్ట్రమ్ ఆప్షన్ కూడా రెడీ అవుతున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ 5G అనేది. దీనికి రిలేటెడ్ ఆస్పెక్టే స్పెక్ట్రమ్స్. స్పెక్ట్రమ్లో స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జ్ ఏంటి, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే ఏంటి, టెలికామ్ సెక్టర్లో ఇంపార్టెంట్ కీ టర్మ్స్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్, ఇవన్నీ కీ టర్మ్స్ అవి. ఓకే, నెక్స్ట్ వెబ్ 3.0. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ 3.0 అండ్ వెబ్ 2.0? హౌ ఇట్ విల్ బీ మోర్ బెటర్ దాన్ ద ఎర్లియర్ వర్షన్స్ వెబ్ 3.0. అండ్ నెక్స్ట్
Internet protocols. Internet protocol version 6 is the latest one. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మెటావర్స్. మెటావర్స్లో ఏ టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి అన్నమాట. ఇది డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ మెటావర్స్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, వైరల్ వెక్టర్ వ్యాక్సిన్, మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అండ్ కాంజుగేట్ వ్యాక్సిన్. ఈ డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఒకసారి మళ్ళీ స్క్రూటినైజ్ చేసుకోవాలి. డిఫరెన్సెస్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఏ వ్యాక్సిన్ దేనికి ఎగ్జాంపుల్ అనేది. ఓకే, నెక్స్ట్ మాస్క్విరిక్స్ వ్యాక్సిన్ ఫర్ మలేరియా, మాస్క్విరిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ స్పేస్ డెబ్రీస్ అంటే ఏంటి అండ్ దానికి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, టెక్నికల్ డీటెయిల్స్, అవి తెలుసుకోవాలి. స్పేస్ డెబ్రీస్ అండ్ వాట్ ఈజ్ ఇస్రోస్ ప్రాజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ డెబ్రీస్. నేత్రా ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. డార్ట్ మిషన్ అంటే ఏంటి ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. జియో స్టేషనరీ ఆర్బిట్, ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏ ఆర్బిట్లోకి వెళ్తాయి, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏ ఆర్బిట్లో ఉంటాయి, అది ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్, జెట్ ఇంజన్స్, స్క్రామ్ జెట్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ఇంజన్, ర్యామ్ జెట్ ఇంజన్. డిఫరెన్సెస్ ఒకసారి చూసుకోండి. స్క్రామ్ జెట్ అంటే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ని కంబస్టన్ కదా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ న్యూ టీబీ డ్రగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బెడాక్విలిన్, లెనజాలిడ్, ప్రిటోమనిడ్. ఈ 3 కొత్త డ్రగ్స్ని యుఎస్ FDA అప్రూవ్ చేసింది టీబీ క్యూర్ చేయడానికి. బెడాక్విలిన్, ప్రిటోమనిడ్, లినజాలిడ్ చాలా ఇంపార్టెంట్ ఇవి టీబీ ఎరాడికేషన్ కోసం. అండ్ నెక్స్ట్ లినజాలిడ్. ఓకే, బెడాక్విలిన్, ప్రిటోమనిడ్, లినజాలిడ్ టీబీ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ వాట్ కాన్స్టిట్యూట్స్ న్యూక్లియర్ ట్రయాడ్ అంటే ఏమేమి వస్తాయి? స్ట్రాటజిక్ బాంబర్స్, సబ్మర్సిబుల్ న్యూక్లియర్ సబ్మరీన్స్ అండ్ B-52 బాంబర్స్. స్ట్రాటజిక్ బాంబర్స్, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ న్యూక్లియర్ సబ్మరీన్స్. ఇండియాకి న్యూక్లియర్ ట్రయాడ్ ఉందా లేదా? India has nuclear triad. We have intercontinental ballistic missiles, strategic bombers and nuclear submarines. మనకి న్యూక్లియర్ ట్రయాడ్ ఉన్నది. అండ్ అలాగే డిఫెన్స్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ గురించి అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. క్రూజ్ మిసైల్స్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాంపుల్స్ లైక్ బ్రహ్మోస్, అగ్ని, ఏ టైప్ ఆఫ్ మిసైల్స్ అనేవి. అండ్ ఇంకా కొన్ని టెక్నికాలిటీస్కి వెళ్తే అవి ఎక్సోస్ఫియర్కి వెళ్తాయా, ట్రోపోస్ఫియర్లో ఫైర్ చేస్తాయా అనేది కూడా తెలుసుకోవాలి. వాటి ప్రొజెక్టైల్ ఎలా ఉంటుంది అని. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ సన్, టోకమాక్. ఆర్టిఫిషియల్ సన్ చైనా వాళ్ళు రీసెంట్గా దాని మీద రిలీజ్ చేశారు ఆర్టిఫిషియల్ సన్. అండ్ ఈ ఆర్టిఫిషియల్ సన్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్ రాకపోయినా ఇండైరెక్ట్గా క్వశ్చన్ వస్తుంది. వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద fissile materials used in nuclear fusion? Heavy water, deuterium. Deuterium converts it into helium. ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ న్యూక్లియర్ ఫిషన్ డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, SSLV. అండ్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ చాలా they are taking so many efforts to privatize space sector and develop the space sector. ఆర్గనైజేషన్స్ అన్నీ ఇంపార్టెంట్. ఇన్స్పేస్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్పేస్ మిషన్స్, పర్సివరెన్స్ రోవర్, హోప్ ప్రోబ్ UAE's ఫస్ట్ స్పేస్ మిషన్. ఇంజెన్యూటీ మార్స్, వెరిటాస్ వీనస్, డావించి. ఓకే, సారీ, వెరిటాస్ అండ్ డావించి. సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం కవర్ చేసినాను.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సైన్స్ అండ్ టెక్నాలజీ? ఏమైనా యాడ్ చేయాలి? సారీ గట్టిగా చెప్పండి. బయోటెక్నాలజీలో రీసెంట్ చేంజెస్ వచ్చేసి క్రిస్పర్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. అండ్ జీన్ ఎడిటింగ్లో అదర్ దాన్ క్రిస్పర్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ లైక్ టాలెన్స్, న్యూక్లియేసెస్ అని కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. క్రిస్పర్ క్యాస్9 ఒకటే కాదు, దెర్ ఆర్ అదర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీస్. వాట్ ఆర్ టాలెన్స్, TALENS, టాలెన్స్, న్యూక్లియేసెస్, జింక్ న్యూక్లియేసెస్, ఇది ఇంపార్టెంట్ జెనెటిక్ ఇంజనీరింగ్లో. అండ్ వన్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫార్మర్స్ రైట్స్ అండ్ ప్లాంట్ వెరైటీస్ యాక్ట్ ఉంది కదా, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్రీడర్ రైట్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్, GM seeds, and another one is important, gene drive technology. జీన్ డ్రైవ్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది DNAకి పర్మనెంట్ చేంజ్ తీసుకొస్తుంది. జీన్ డ్రైవ్ అనేది అదర్ దాన్ Cas9 అని కాకుండా ఇది అడ్వాన్స్డ్ అనమాట, జీన్ డ్రైవ్. టైప్స్ ఆఫ్ ARTs, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్, టైప్స్ ఆఫ్ ARTs అనేది ఇంపార్టెంట్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోమాటిక్ స్టెమ్ సెల్స్ అండ్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అయిందా, ఇంకా కావాలి? నానో టెక్నాలజీ అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అంటే ఇంకా అంత లేవు, కానీ అంటే వాట్ ఆర్ ద ఇట్స్ అప్లికేషన్స్ అని అడుగుతారు, లేదా బేసిక్ కాన్సెప్ట్ వాట్ ఈజ్ నానో టెక్నాలజీకి పారామీటర్స్ ఉంటాయి. ఒక నానో మెటీరియల్ ఉండాలి అని అంటే వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ప్రాపర్టీస్, ఆ క్వశ్చన్ అడుగుతారు. అంటే దాని 3 ప్రాపర్టీస్ ఉంటాయి కదా, లెంత్, బ్రెడ్త్ ఆర్ హైట్. ఎనీ వన్ ఆఫ్ ద డైమెన్షన్ షుడ్ బీ ఇన్ నానో స్కేల్, అప్పుడు దాన్ని నానో టెక్నాలజీ అని అంటాం. అంటే ఆల్రెడీ చాలాసార్లు అడిగారు నానో టెక్నాలజీ మీద క్వశ్చన్స్, వీ కెన్ ఎక్స్పెక్ట్. నెక్స్ట్ హిస్టరీ మీద ఈసారి ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, పర్టికులర్గా మోడర్న్ ఇండియా నుంచి ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెంటెనరీ ఇయర్ 2022 దేనికి సెంటెనరీ ఇయర్ అనేది చూసుకోండి. ఆ ఈవెంట్స్ అన్నీ ఇంపార్టెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, 1921-22 ఈ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ ఇంపార్టెంట్. ట్రేడ్ యూనియన్ మూమెంట్స్, కిసాన్ సభ మూమెంట్. కిసాన్ సభలో ఇంపార్టెంట్ లీడర్స్ స్వామి సహజానంద సరస్వతి, NG రంగా, ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్. అండ్ అలాగే ఇంపార్టెంట్ లీడర్స్లో 125th యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్, అరబిందో ఘోష్, బిర్సా ముండా, 400th యానివర్సరీ ఆఫ్ గురు తేజ్ బహదూర్. వీటి గురించి ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ వన్, వాట్ ఈజ్ జనజాతీయ దివస్ అని రీసెంట్గా గవర్నమెంట్ పెట్టింది, జనజాతీయ దివస్. అండ్ ట్రైబల్ రివోల్ట్స్ అన్నీ ఇంపార్టెంట్. ట్రైబల్ రివోల్ట్స్. నెక్స్ట్ మలబార్ రెబిలియన్ గురించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెబిలియన్ అని, హాజీ మస్తానా, హాజీ అహ్మద్, అలాగా కొన్ని నేమ్స్ ఇచ్చి హూ ఆర్ రిలేటెడ్ విత్ దట్ మూమెంట్ అని, లేదా అందులో కొన్ని టర్మ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ మలబార్ రెబిలియన్లో హిందూ ల్యాండ్ లార్డ్స్ని కేరళ రీజియన్లో జెన్మీస్ అనేవాళ్ళు, JENMIES, జెన్మీస్. డైరెక్ట్గా జెన్మీ అనే వర్డ్ ఇచ్చి వాట్ డస్ దట్ మీన్ అంటారు. జెన్మీ అంటే ఏంటి ఆర్ ఎవరు అని. జెన్మీ మీన్స్ హిందూ ల్యాండ్ లార్డ్స్ ఇన్ మలబార్ రీజియన్. సిమిలర్గా మనకి ఇంతకుముందు కూడా హిస్టరీలో టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, టర్మినాలజీ. వీ కెన్ ఎక్స్పెక్ట్ మినిమమ్ 1 క్వశ్చన్. పేష్కష్ అంటే ఏంటి, జెన్మీస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ బేగార్, హరి అంటే ఏంటి, వెష్టి అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనం షార్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అందులో ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా, బేస్డ్ ఆన్ వాట్ క్రైటీరియా యునెస్కో గివ్స్ హెరిటేజ్ సైట్ స్టేటస్, అండ్ వాట్ ఆర్ టెంటేటివ్ లిస్ట్కి యునెస్కో హెరిటేజ్ సైట్స్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ రీసెంట్ డెవలప్మెంట్స్, రామప్ప టెంపుల్కి ఎందుకు హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారు? శాండ్ బాక్స్ టెక్నాలజీ, లేదంటే సింపుల్గా ఇలాగ అడగచ్చు, శాండ్ బాక్స్ టెక్నాలజీని ఏ టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేశారు? శాండ్ బాక్స్ టెక్నాలజీ, రామప్ప టెంపుల్. లేదా సింపుల్గా శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే ఏంటని కూడా అడుగుతారు. అంటే కాంప్లికేట్ చేయాలని అంటే అడుగుతారు, లేదా డైరెక్ట్గా అడుగుతారు.
శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఓకే. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇండస్ వ్యాలీ సైట్స్ డోలవీరా, రాకీగరి, లోథాల్. రాకీగరిలో రీసెంట్ డిస్కవరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ అనాలిసిస్ ద్వారా ద్రవిడియన్ లింకేజ్ వాళ్ళకి తెలుసుకుంది. అండ్ అడ్వాన్స్డ్ టౌన్ ప్లానింగ్ సిస్టమ్స్ అన్నీ వచ్చాయి. ఖచ్చితంగా ఐవీసీ నుండి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 or 2 క్వశ్చన్స్, డ్యామ్ ష్యూర్. అండ్ నెక్స్ట్, అవార్డ్స్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈసారి మీరు గమనిస్తే పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ అనేవి చాలామంది లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి వచ్చాయి. సీడ్ మదర్ అని ఒక ఆవిడకి వచ్చింది. డైరెక్ట్గా సీడ్ మదర్ అని ఇచ్చి వీళ్ళలో ఎవరికి అవార్డు ఇచ్చారని అడుగుతారు. చాలా ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హూ ఈజ్ సీడ్ మదర్, ఆవిడకి ఎందుకు అవార్డు ఇచ్చారు? బికాజ్ షీ హ్యాస్ ప్రొటెక్టెడ్ అండ్ కల్టివేటెడ్ ఇండిజినస్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని ఆవిడ చాలా వరకు ప్రొటెక్ట్ చేసింది. అందుకు ఆవిడకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఓకే. నెక్స్ట్, రామానుజాచార్య. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, రామానుజాచార్య ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. బట్ ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ విశిష్టాద్వైత? అద్వైతాకి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ రెండింటితో పాటు మిగతా ఉన్నాయి కదా, నాట్ ఓన్లీ శంకరాచార్య, చైతన్య మహాప్రభు, శుద్ధ అద్వైత, ద్వైత, ఇలాంటి డిఫరెంట్ ఫిలాసఫీస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, శ్రీ వైష్ణవిజం గురించి కూడా అడుగుతారు. శ్రీ వైష్ణవిజం అంటే దాని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అనేది. శ్రీ వైష్ణవిజం ఎవరు స్టార్ట్ చేశారు, వాట్ ఆర్ ఇట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, అవి శ్రీ వైష్ణవిజం. రామానుజాచార్య ఈస్ కనెక్టెడ్ విత్ ఇట్. అండ్ నెక్స్ట్, శంకరాచార్య గారి 4 మఠాస్ ఉన్నాయి కదా, 4 మఠాస్ ఆల్ ఓవర్ ఇండియా, అవి చాలా ఇంపార్టెంట్. శృంగేరి, ద్వారకా, బద్రీనాథ్, పూరి. శృంగేరి, ద్వారకా, బద్రీనాథ్ అండ్ పూరి. అండ్ అలాగే వాటితో ఏ వేదాస్ అనేవి వాటి అసోసియేట్ అయ్యాయన్నది కూడా ఇంపార్టెంట్. లైక్ పూరి ఈజ్ అసోసియేటెడ్ విత్ రిగ్వేద, నార్త్ బద్రీనాథ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అథర్వణ వేద, అది ఇంపార్టెంట్. అండ్ ఈ వేదాస్ కూడా ఖచ్చితంగా వాటి ఉపవేదాస్ అనేవి రిలేషన్స్ తెలుసుకోవాలి. ఆయుర్వేద ఈజ్ రిలేటెడ్ టు అథర్వణ వేద, రిగ్వేద ఈజ్ రిలేటెడ్ విత్ ధనుర్వేద, గంధర్వ వేద ఈజ్ రిలేటెడ్ విత్ సామవేద. అండ్ నెక్స్ట్, యజుర్వేద ఈజ్ రిలేటెడ్ విత్ శిల్పవేద. అండ్ నెక్స్ట్, ఇంపార్టెంట్ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్, వేలూరు నాచియార్, రాణి గైడనీలు, కిట్టూరు చెన్నమ్మ. ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఆన్ ఉమెన్ లీడర్స్. సరోజినీ నాయుడు కానీ, వీ కెన్ ఎనీ ఇంపార్టెంట్ అరుణా అసఫ్ అలీ, వీళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్, టెంపుల్స్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. లింగరాజా టెంపుల్ అండ్ కోనార్క్ టెంపుల్, వై దే ఆర్ ఇన్ న్యూస్? కోనార్క్ టెంపుల్ రీసెంట్గా గవర్నమెంట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని మోడిఫికేషన్స్ తీసుకొస్తుంది కోనార్క్ టెంపుల్. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి టెంపుల్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఆంధ్రప్రదేశ్ లేపాక్షి టెంపుల్, టెంటేటివ్ లిస్ట్. లేపాక్షి అంటే టెంటేటివ్ లిస్ట్ అని కాదు, వాట్ ఈజ్ ఇట్ స్పెషాలిటీ? లేపాక్షి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది అడుగుతారు. లేపాక్షి టెంపుల్లో పెయింటింగ్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ స్టైల్లో కూడా చాలా డిఫరెన్సెస్. ఇట్ హ్యాస్ సమ్ పెక్యులియారిటీస్, ఆ పెక్యులియారిటీస్ అనేది ఇంపార్టెంట్. లేపాక్షి టెంపుల్ హిస్టరీ కవర్, ఇంకా హిస్టరీలో మనకి కరెంట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే ఇవి. మీకు స్టాటిక్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి, మిడియవల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా, అవన్నీ. ఓకే. నెక్స్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పాలిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయంటే, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మెంబర్స్, దాని జ్యూరిస్డిక్షన్, మీన్స్ వాట్ ఆర్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫీచర్స్, హెడ్ క్వార్టర్స్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అబ్రహాం అకార్డ్స్ ఆర్ రిలేటెడ్ టు, yes, and which countries are party to that Abraham Accords. Next, this is very very important, NATO formation, what are the member countries of NATO, and what are the member countries of NATO who joined post 1991 Soviet Union dissolution tarvata ఏ countries join అయ్యాయి. And next, 5 country biosphere reserve, world's first 5 country biosphere reserve.
And another important one, what is the new capital of Indonesia? Indonesia new capital Nusantara. OPEC plus, what do you mean by OPEC plus? And next, important strategic straits, Kerch Strait, Bosphorus Strait, Dardanelles Strait. ఇంకొక ఇంపార్టెంట్ వన్, ఆర్క్టిక్ కౌన్సిల్. ఆర్క్టిక్ కౌన్సిల్ మెంబర్స్, వాట్ ఆర్ ఇట్స్ ప్రొవిజన్స్, స్టేటస్ ఆఫ్ ఇండియా, ఇండియా అనేది మెంబరా, అబ్జర్వర్ స్టేటసా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్క్టిక్ కౌన్సిల్. అండ్ ఆర్క్టిక్ కౌన్సిల్ దగ్గర ఉన్న ఇంపార్టెంట్ జియోగ్రఫిక్ లొకేషన్స్ అన్నీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ సీస్, ఐలాండ్స్, స్ట్రైట్స్ అన్నీ ఇంపార్టెంట్ ఆర్క్టిక్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్, వెస్ట్ ఏషియా క్వాడ్. వెస్ట్ ఏషియా క్వాడ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద కంట్రీస్ ఇన్ ఇట్, వెస్ట్ ఏషియా క్వాడ్. అండ్ నెక్స్ట్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఈజ్ ఆర్ అన్నీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుండి. కంట్రీ క్యాపిటల్ ఆర్ కంట్రీ దేర్ టెరిటోరియల్ బౌండరీస్, అంటే ఇప్పుడు క్యాస్పియన్ సీ ఉంది, క్యాస్పియన్ సీకి టెరిటోరియల్ బౌండరీస్గా ఏ కంట్రీస్ ఉన్నాయి, అరల్ సీ ఉంది, అరల్ సీ కంట్రీస్ ఏవే ఉన్నాయి, ఆర్ రిలేటెడ్ టు రష్యా. ఖచ్చితంగా సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ కంట్రీ క్యాపిటల్. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి శక్తి. అండ్ నెక్స్ట్, దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అండ్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్స్ లైక్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, ఎన్ఎస్జీ, వాసనేర్ అగ్రిమెంట్, ఎంటీసీఆర్, ఆస్ట్రేలియన్ గ్రూప్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో ఇండియా దేనికి మెంబర్, దేనికి కాదు, చైనా దేనికి మెంబర్, దేనికి కాదు, ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇవి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్స్ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, వాసనార్ అగ్రిమెంట్, వాసనార్ అగ్రిమెంట్, ఆస్ట్రేలియన్ గ్రూప్. నెక్స్ట్, యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్స్, యుఎన్ఎస్సిస్ దాని బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంపార్టెంట్. నాట్ జస్ట్ P5, ఇట్స్ కోర్ చార్టర్, యుఎన్ఎస్సి చార్టర్. వాట్ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్, బికాస్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డికేడ్ నుంచి అదొక ఇంపార్టెంట్ న్యూస్, యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేది. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ షేర్పా? షేర్పా, SHERPA, షేర్పా, అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎ హెడ్ ఆఫ్ ఎ గవర్నమెంట్. అంటే బైలేటరల్ మీటింగ్స్లో ఒక హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వెళ్ళే ముందు అతని రిప్రజెంటేటివ్ వెళ్ళి అక్కడ మొత్తం ఆర్గనైజ్ చేస్తాడు, అతన్ని షేర్పా అని అంటారు. షార్ట్ క్వశ్చన్ వస్తుంది, షేర్పా అంటే ఏంటి ఆర్ వాట్ డస్ ద టర్మ్ మీన్ అని, షేర్పా. ఓకే. నెక్స్ట్, UNHRC, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అండ్ నెక్స్ట్, ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అండ్ డిక్లరేషన్స్, కార్న్వాల్ కన్సెన్సస్, మాంట్రెక్స్ కన్వెన్షన్, కన్మింగ్ డిక్లరేషన్, కన్మింగ్, KUNMING, కన్మింగ్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రీ రిపోర్ట్. Okay, we will next move to another topic, environment. Environment law, first one is blue flag certification. Blue flag certification ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది, వెదర్ ఇట్ ఈస్ అన్ NGO ఆర్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇలాగే అడుగుతారు, అది NGOనా, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనా, లేదంటే విచ్ బీచెస్ ఇన్ ఇండియా ఆర్ సర్టిఫైడ్ రీసెంట్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. And next, this one is very important, damn sure question, State of Forest Report, India State of Forest Report 2021. ఇందులో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఎలా అడుగుతారంటే, ఆల్రెడీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ పెట్టమంటారు. టాప్ 5 స్టేట్స్, ఇంక్రీజ్డ్ ఫారెస్ట్ కవర్ ఆర్ ఏరియా, పర్సంటేజ్ ఏరియా. బట్ అదొకటే కాకుండా మిగతా క్వశ్చన్స్ ఏంటంటే రీసెంట్ చేంజెస్ ఏంటి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో రీసెంట్గా కొత్త మోడిఫికేషన్స్ తీసుకొచ్చారు. కొత్త అంటే ట్రీ కవర్ అంటే ఏంటి, ఫారెస్ట్ కవర్కి ఫారెస్ట్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ బిట్వీన్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అండ్ ఫారెస్ట్ కవర్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో ఫారెస్ట్ కవర్ అని ఉంటుంది, యాక్చువల్ ఫారెస్ట్ ఏరియా డిఫర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్,
సిఏటిఎస్ టైగర్ సెన్సెస్లో కొత్త మోడిఫికేషన్ వచ్చింది. రివర్ సిటీస్ అలయన్స్ స్టార్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. రివర్ సిటీస్ అలయన్స్. అండ్ నెక్స్ట్ నోట్ చేసుకున్నాను, వాటర్ సర్ప్లస్ సిటీ. ఇండోర్ ఈజ్ ద కంట్రీస్ ఫస్ట్ వాటర్ సర్ప్లస్ సిటీ, వాటర్ ప్లస్ సిటీ. అండ్ నెక్స్ట్ రెడ్ శాండర్స్ దాని ప్రాపర్టీస్, దాని ఎండమిక్ కేటగిరీ IUCN స్టేటస్, ఎండేంజర్డ్, వల్నరబుల్, అవి స్టేటస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ యూసేజ్. 26th COP26 పంచామృత్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? పంచామృత్ ప్రిన్సిపల్స్ గురించి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ పంచామృత్ ప్రిన్సిపల్స్? అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్? టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్. క్యానోపీ ఫైర్స్ అంటే ఏంటి? ఓపెన్ ఫైర్ అంటే ఏంటి? క్యానోపీ ఫైర్. వాట్ ఈజ్ ఓపెన్ ఫైర్? డిఫరెన్స్ ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ ఫారెస్ట్. ఓపెన్ ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ ఫారెస్ట్. పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఇండియాలో ఏది ఎక్కువగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఫారెస్ట్ కవర్ ఉంటే దాన్ని డెన్స్ ఫారెస్ట్ అంటాం, మోడరేట్ ఫారెస్ట్ అంటాం, ఓపెన్ ఫారెస్ట్ అంటాం. అండ్ నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్. అది క్వశ్చన్ అనేది 2 టైప్స్లో అడగవచ్చు. సాహెల్ రీజియన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ప్రాజెక్ట్ ఆర్ విచ్ కంట్రీస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ సాహెల్ రీజియన్. ఖచ్చితంగా వస్తుంది. సాహెల్ రీజియన్లో ఏ కంట్రీస్ ఉన్నాయి, ఆ రీజియన్ ఎక్కడున్నది, ఆ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ ఏంటి అనేది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ ఇండియన్ గ్రీన్ వాల్ ఏంటి? టైప్స్ ఆఫ్ హీట్ వేవ్. వాట్ ఈజ్ సివియర్ హీట్ వేవ్? క్రైటీరియా 4.7 degrees heat wave, above 6 degrees severe heat wave. And next, Indian Meteorological Department మాన్సూన్ ఫోర్కాస్ట్ ఏ బేసిస్ మీద ఇస్తారు? రీసెంట్గా చాలా చేంజెస్ తీసుకొచ్చారు IMD మాన్సూన్ ఫోర్కాస్ట్లో. నౌ బిఫోర్ May 30th ఓన్లీ మాన్సూన్స్ విల్ ఎంటర్ ఇండియా. లా నీనా impact on monsoon, sure short question. La Nina. And what is double La Nina? Double La Nina ante enti? And next, Commission on Air Quality Management, NCT Delhi. And దీనికి రిలేటెడ్ టెక్నాలజీస్ అడుగుతారు. వాట్ ఈజ్ పూసా బయోడీకంపోజర్ అంటే ఏంటి? కస్టమ్ హైరింగ్ సెంటర్స్, హ్యాపీ సీడర్. స్టబుల్ బర్నింగ్ వల్ల ఏ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి? అండ్ వాట్ ఈస్ ద లీగల్ పొజిషన్ అబౌట్ స్టబుల్ బర్నింగ్? ఈజ్ ఇట్ క్రిమినలైజ్డ్ ఆర్ వాట్ ఆర్ ద లీగల్ స్టేటస్? హూ ఆర్ పనిష్డ్ ఫర్ స్టబుల్ బర్నింగ్? అది చాలా ఇంపార్టెంట్, స్టబుల్ బర్నింగ్ రిలేటెడ్. నెక్స్ట్, ఎయిర్ పొల్యూషన్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ gases which are under monitoring by the government, like air quality index, national ambient air quality standards, and they may ask about this one also, smog towers. Next, different types of droughts: hydrological drought, meteorological drought, agricultural drought. Differences చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, వాటర్ స్కేర్సిటీ అంటే ఏంటి, వాటర్ స్టార్వేషన్ అంటే ఏంటి, వాటర్ స్ట్రెస్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. వాటర్ స్ట్రెస్, వాటర్ స్కేర్స్, వాటర్ స్ట్రెస్, వాటర్ స్టార్వ్. కొరల్ రీఫ్స్ గురించి ఇంపార్టెంట్. బయోరాక్ టెక్నాలజీ ఏంటి? పాలీక్రాక్ టెక్నాలజీ. కొరల్ రీఫ్స్, బయోరాక్, పాలీక్రాక్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్పీసీస్: అంబ్రెల్లా స్పీసీస్, కీస్టోన్, ఫ్లాగ్షిప్, ఇండికేటర్ స్పీసీస్. అండ్ నెక్స్ట్, న్యూ టైగర్ రిజర్వ్స్, లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్, వెట్లాండ్స్.
వెట్లాండ్స్లో మనకి టైప్ డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. రామ్సార్ వెట్లాండ్స్ అంటే ఏంటి, నార్మల్ ఇండియన్ వెట్లాండ్స్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్. రామ్సార్ వెట్లాండ్స్ క్రైటీరియా అండ్ వాట్ ఈజ్ మాంట్రెక్స్ రికార్డ్. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి విత్ రిలేటెడ్ టు వెట్లాండ్స్. అండ్ ఈ వెట్లాండ్స్ ప్రాపర్టీస్ కూడా తెలుసుకోవాలి ఒక్కొక్కసారి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ కాకపోయినా దాన్ని డిస్క్రిప్షన్ ఇచ్చి దాని గురించి ఐడెంటిఫై ద వెట్లాండ్ అని అంటారు, అవి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ ఎయిర్ కర్టెన్ టెక్నాలజీ. ఎయిర్ కర్టెన్ టెక్నాలజీని రీసెంట్గా యమునా రివర్లో ప్లాస్టిక్ ఫిల్టరేషన్ కోసం యూజ్ చేస్తున్నారు, ఎయిర్ కర్టెన్ టెక్నాలజీని. And next, this one is very important. IFCO nano urea, IFCO. And ఇంపార్టెంట్ మినరల్స్ వాటి ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, సల్ఫర్, కార్బన్ వీటి వల్ల ప్లాంట్ గ్రోత్కి ఏ ఆస్పెక్ట్లో ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా అడుగుతారు. మ్యాంగనీస్, నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ZBNF, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ కన్జర్వేషన్ అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్కి ZBNFకి డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. ఎందుకంటే మనం గంగా గ్రామ్స్లో ZBNF ప్రమోట్ చేస్తున్నాం. నెక్స్ట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ చేంజెస్ వి బ్రాట్, న్యూ రూల్స్. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ కోజనరేషన్. స్పీసీస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్పీసీస్ ఇన్ న్యూస్, ఇన్వేజివ్ స్పీసీస్ ఏంటి, లేటెస్ట్ డిస్కవరీస్ ఏంటి, అవి. ఓకే, ఎన్విరాన్మెంట్ మ్యాక్సిమం కవర్ చేసాం. నెక్స్ట్ లాస్ట్ వన్ టాపిక్, పాలిటీ. ఎన్విరాన్మెంట్ ఇంకా ఏమైనా యాడ్ చేద్దాం, ఇంకా ఏమైనా టాపిక్స్ ఏమన్నా ఎన్విరాన్మెంట్. బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి 5 కంట్రీ రిజర్వ్ వచ్చింది కదా, బయోస్ఫియర్ రిజర్వ్ అదొకటి. ఆల్రెడీ బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి, ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చాయి. చెప్పలేం. అదే లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్, న్యూలీ ఎడిషన్ టైగర్ రిజర్వ్స్, వెట్లాండ్స్ అవి ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్ అనేది కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకోవాలన్నమాట. అంటే ఒక నేషనల్ పార్క్ డిస్క్రిప్షన్ ఇచ్చి అది ఏ నేషనల్ పార్క్ అని అడుగుతారు. అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్ ఈ లాస్ట్ 1 ఇయర్లో పెద్దగా చేంజెస్ రాలేదు. 5 కంట్రీ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఇంపార్టెంట్. పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఇంపార్టెంట్ స్కీమ్స్, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్కి ఇస్తారు, వాట్ ఈజ్ ఇట్స్ మెకానిజం అనేది. వాట్ ఈజ్ స్మైల్ ఆ మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ అనేది అడుగుతారు, స్మైల్. సిమిలర్గానే దక్ష్, DAKSH, దక్ష్. అండ్ శ్రేష్ఠ స్కీమ్ మినిస్ట్రీ, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, పోషన్ అంగన్వాడీ. నెక్స్ట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్, మోడ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రొసీజర్, ప్రాసెస్ అంతా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ప్రెజెంట్ ప్రొసీజర్ అన్నీ ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ రిలేషన్ విత్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి. recusal of judges. Is there any law with respect to recusal? Is it discretionary or obligatory? Judges recusal. Recusal, RECUSAL, recusal. Next, Supreme Court portals for e-governance. Supreme Court portals, FASTER, FASTER, FASTER portal. Next, what is inner line permit and free movement regime. Inner line permit ante enti, free movement regime ante enti. Foreigners tribunals, Juvenile Justice Act,
ఇక్కడ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో మనకి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే క్వశ్చన్ అనేది చిల్డ్రన్ ఏజ్ అనేది ఏ యాక్ట్లో ఎంతగా ఉంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఎంత ఉంది, చైల్డ్ లేబర్ యాక్ట్లో ఎంత ఉంది, ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఎంత ఉంది, మ్యారేజ్ సంబంధించి ఎంత ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. చైల్డ్ అనేది మనం ఓవరాల్గా ఒకే ఏజ్ని ఫిక్స్ చేయలేదు. ఫ్యాక్టరీస్ యాక్ట్లో 15 అని ఉంటుంది, జువెనైల్ జస్టిస్ యాక్ట్లో 16 అని ఉంటుంది, అండ్ డొమెస్టిక్ లేబర్ వాటికి వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ అనేది ఇంపార్టెంట్. 15, 16, 18. అండ్ వాట్ ఈజ్ సెడిషన్? సెడిషన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఏంటి? డిస్టర్బ్డ్ ఏరియాస్ ఆఫ్స్పా యాక్ట్లో డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంది కదా, అది ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సా? అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సుప్రీంకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జ్యూరిస్డిక్షన్ పవర్స్. నెక్స్ట్ ఖచ్చితంగా ఎలక్షన్స్ గురించి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సైమల్టేనియస్ ఎలక్షన్స్, డీలిమిటేషన్ కమిషన్. డీలిమిటేషన్ కమిషన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి? కోపార్సనరీ రైట్స్. కోపార్సనరీ రైట్స్ గురించి తెలుసుకోవాలి. రీసెంట్గా సుప్రీంకోర్ట్ వర్డిక్ట్ వచ్చింది దీని గురించి. గర్ల్స్ హ్యావ్ ఈక్వల్ రైట్ టు ఫాదర్స్ ప్రాపర్టీ. కోపార్సనరీ రైట్స్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ కమిషనరేట్ సిస్టమ్. డిఫరెన్స్ బిట్వీన్ కమిషనరేట్ సిస్టమ్ అండ్ మ్యాజిస్టీరియల్ సిస్టమ్. అండ్ నోట్ చేసుకున్నారా? ఈ టర్మ్స్ డిఫరెన్స్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కనర్బేషన్? అర్బనైజేషన్లో కనర్బేషన్ అంటే ఏంటి? మెగలోపోలిస్. వాట్ ఈజ్ మెగలోపోలిస్ అండ్ వాట్ ఈజ్ మెట్రోపోలిస్? డిఫరెన్స్ ఇస్ ఇంపార్టెంట్. కనర్బేషన్, మెగలోపోలిస్, మెట్రోపోలిస్. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. 100 years పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 1921 to 2021. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఆఫీస్ ఆఫ్ స్పీకర్. ఆఫీస్ ఆఫ్ స్పీకర్ కూడా 100 years అయింది, 1921 to 2021. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్ట్స్. లాస్ట్ 1 yearలో ఇంపార్టెంట్ యాక్ట్స్, 1.5 yearలో కన్జ్యూమర్ రైట్స్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, సరోగసీ రెగ్యులేషన్, ఎన్సిటి ఢిల్లీ యాక్ట్. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫినాన్స్ కమిషన్ క్రైటీరియా, హారిజాంటల్ డివల్యూషన్, వెర్టికల్ డివల్యూషన్. ఆ 6 క్రైటీరియా ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. 6 క్రైటీరియా. ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్. ఓకే, ఇవి పాలిటీలో మెయిన్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ స్మాల్ మిస్లీనియస్ ఐటమ్స్ వచ్చేసి న్యూట్రాసూటికల్స్. న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటి? న్యూట్రాసూటికల్స్ fatty acids, trans fatty acids. Poccali paddy, and what is paraboiled rice? PDS procurement. Okay, we broadగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫిలిమ్స్కి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇవి ఉన్నాయనంటే ఇవే చదవాలని కాదు. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ వన్స్. 100లో మనం అన్నీ కవర్ చేయలేం, బట్
మ్యాక్సిమం ఇంపార్టెంట్ అనేవి మనం కవర్ చేయగలం. ఓకే, ఎనీ డౌట్స్? యాక్చువల్గా జనరల్ క్రైటీరియా there is no definite criteria. The basis is consumer durables which are traditionally made in white color. That is the simple logic. AC, refrigerator, washing machine, microwave oven, వాటి ప్రిన్సిపల్ ఏం లేదు, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, మనకి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ వస్తే 100 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మ్యాక్సిమం ఏరియాస్ మనకు తెలిస్తే వీ కెన్ గెట్ అన్డౌటెడ్లీ వీ కెన్ క్లియర్ ద ఎగ్జామ్. అది మెయిన్ టాపిక్. అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు, అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా టాపిక్స్ కానీ? ఏన్షియంట్ అండ్ ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అనేవి కాంటెంపరీతో ఎక్కువగా లింక్ అయి ఉంటాయి. హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఏన్షియంట్ మీడియా వల్ల ఏది ఇంపార్టెంట్ అని చెప్పాలి? నీకు థీమ్ చెప్తా. హిస్టరీలో మనం ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పగలం. ఓవరాల్ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా నుంచి 15 క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా బుద్ధిజం అండ్ జైనిజం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బుద్ధిజం అండ్ జైనిజం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. వేదిక్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ లిటరేచర్, దాని గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎనీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్ నగర, వేసర ఆర్ రీసెంట్ ఆర్కిటెక్చరల్ న్యూస్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇలా చూసుకుంటే మీకు 6 క్వశ్చన్స్ అయిపోయాయి. అన్ని క్వశ్చన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కల్చర్లో ఏదో ఒక ఆడ్ క్వశ్చన్ అడుగుతాడు, ఆడ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మనం బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. మెడివల్ ఇండియాలో మ్యాక్సిమం ఫోకస్ చేయాల్సింది భక్తి మూమెంట్ నుంచి భక్తి అండ్ సూఫీ మూమెంట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ డైనాసిటీస్ క్రొనాలజీ అనేది ఇంపార్టెంట్. ఏ డైనాసిటీ ఫస్ట్, ఏ డైనాసిటీ సెకండ్, అండ్ వాట్ ఆర్ ఇట్స్ కాంటెంపరీస్. ఆ డైనాసిటీ పీరియడ్లో కాంటెంపరీస్ ఎవరు? లెటస్ సే అక్బర్ ఉన్నాడు, అక్బర్ టైంలో కాంటెంపరీస్ ఎవరు, ఏ డైనాసిటీస్ ఉన్నాయి, అదొక క్వశ్చన్ వస్తుంది. అండ్ మిడివల్ ఇండియాలో కూడా మ్యాక్సిమం మనకు వచ్చే క్వశ్చన్స్ కల్చర్ బేస్డ్ వస్తాయి. కల్చర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ వీటి బేస్డ్ వస్తాయి. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు 100 క్వశ్చన్స్లో మహా అయితే 1-2 క్వశ్చన్స్ అడుగుతారు. మీరు మొత్తం అన్ని స్కీమ్స్ చదివితే గుర్తుపెట్టుకోలేము. మీరే కాదు, ఎవరు గుర్తుపెట్టుకోలేరు. రిలవెంట్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోండి. రిలవెంట్ స్కీమ్స్ బాగా న్యూస్లో ఎక్కువగా ఉన్న స్కీమ్స్ గుర్తుపెట్టుకోండి. అది అవును వస్తుంది. ఇప్పుడు జనజాతీయ దివస్ ఉంది, జనజాతీయ దివస్ ఒకటి, ప్రవాస్ భారతీయ దివస్ ఒకటి, కాన్స్టిట్యూషన్ డే ఒకటి. ఇలాంటి క్వశ్చన్స్ మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే వాటికి సెపరేట్ లిస్ట్ అనేది తయారు చేయలేం. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే 365 డేస్కి 365 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే మనం ఏంటంటే బర్డెన్ తగ్గించుకోవాలి, పెంచుకోకూడదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎలా డీల్ చేస్తానంటే ప్రిలిమ్స్ 70:30 ప్రిలిమ్స్ అనేది 70:30 అంటే 70% కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఫండమెంటల్స్ 70% క్వశ్చన్స్ ఉంటే 30% క్వశ్చన్స్ అప్లైడ్, కరెంట్ అఫైర్స్, కాంటెంపరీ ఉంటాయి. ఈ 70 క్వశ్చన్స్ మీద ఎవరికైతే స్ట్రాంగ్ గ్రిప్ ఉంటుందో ఈ 30 క్వశ్చన్స్ని దే కెన్ ఓవర్కమ్ ఇట్. సింపుల్ లాజిక్ ఈజ్ యూ నీడ్ టు అటెంప్ట్ 85 to 90 క్వశ్చన్స్. ఇఫ్ యూ గెట్ 70 క్వశ్చన్స్ రైట్ యూ విల్ బీ ఆటోమేటికలీ ఇన్ ద లిస్ట్. ఆ 70 క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సింపుల్ చెప్పాను కదా, జీనీ కోఫిషియంట్కి సిపిఐకి డిఫరెన్స్ అడుగుతాడు. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది బేసిక్ కాన్సెప్ట్, కానీ అందులోనే తప్పు చేస్తాం మనం. కాంప్లెక్స్ ఇష్యూస్ ఇస్తాడు, కాంప్లెక్స్ ఇష్యూస్ ఈజీగా ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేస్తాం. బేసిక్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడూ వదలకూడదు. బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్లోనే మనం ఎప్పుడు దొరికిపోతాం. పాలిటీలో ఎప్పుడు చూసుకోండి, లిబర్టీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఒకటి వస్తుంది. లిబర్టీ టాపిక్, లిబర్టీ పాలసీ గురించి. అంటే వాట్ ఈజ్ మెంట్ బై లిబర్టీ డెఫినేషన్ కానీ, లిబర్టీ గురించి ఎక్స్ప్లెనేషన్, దాని ఫిలాసఫీ గురించి. అది బేసిక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అది. కానీ ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చేది అందులోనే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ లిబర్టీలో. జియోగ్రఫీ ఆల్రెడీ చెప్పాం కదా, ఇంపార్టెంట్ స్ట్రైట్స్ అవిని.
ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏంటి, ఆర్క్టిక్ సర్కిల్ రీజియన్, ఇండియన్ ఓషన్ రీజియన్, సెంట్రల్ ఏషియన్ రీజియన్, అవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఇంపార్టెంట్ వాల్కెనోస్, లేటెస్ట్ వాల్కెనోస్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అడిగారు, అది వచ్చేంత ఛాన్స్ ఏం లేదు, బట్ యూ నీడ్ టు నో. అండ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్? సారీ, స్పోర్ట్స్ చెప్పలేము. అంటే ఇప్పుడు ఐసీసీ గురించి అడగవచ్చు. అంటే ఒక మ్యాక్సిమం 1-2 లాస్ట్ టైం 3 క్వశ్చన్స్ అడిగారు, ఈసారి అడుగుతారని చెప్పలేము. అంటే ఒకటే 3 క్వశ్చన్స్ కోసం మనం తల బాదుకోవాల్సిన పని లేదు. మిగతావి బాగా చదువుకుంటే అది కవర్ చేసేయచ్చు, ఆ చాయిస్లో వదిలేసినా పర్లేదు. ఒకటి మనం ఏం ట్రై చేస్తాం అంటే ప్రతి క్వశ్చన్ మనకు తెలియాలనుకోవడం తప్పు. ప్రతి క్వశ్చన్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్ తెలియాలనుకుంటే మనం ఎగ్జామ్ రాయలేం. ఎందుకంటే వాడు కావాలని మనల్ని స్క్రూటినైజ్ చేయడానికే, వాడు ఫిల్టర్ చేయడానికే ఎగ్జామ్ పెడతాడు. అన్ని టాపిక్స్ తెలుసుకోవడం కన్నా తెలిసిన టాపిక్స్ డీటెయిల్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. చిన్న మైన్యూట్ మిస్టేక్